ఎన్టీఆర్ న్యూస్ 9 రాంబాబు నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ జె రాంబాబు నాయక్ చేతుల మీదుగా 2025 సంవత్సరం 10వ తరగతిలో 500 మార్కుల పై చిలుకలు అత్యధిక మార్కులు సాధించిన బంజారా విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ. డాక్టర్ జటావత్ రాంబాబు నాయక్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి 100 మంది పైగా 5,000 రూపాయల చొప్పున బంజారా విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాంబాబు నాయక్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి వారి తల్లిదండ్రులను సంతోషపరచాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి విద్యార్థి లక్ష్యం పెట్టుకోలేని విద్యార్థి ఏది సాధించలేడు. ముందు చూపు ఉన్నవాడు ముందుకు వెళ్ళగలడు. మందు చూపు ఉన్నవాడు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేడు. ఈ కార్యక్రమంలో రాంబాబు నాయక్ ఫౌండేషన్ చైర్మన్ మరియు సువర్ణ కుటీర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు నాయక్, సువర్ణ కుటీర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మర్రి సత్యనారాయణ మరియు ప్రణవి గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణుమూర్తి నాయక్, టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ వెంకటరావు, చైర్మన్ టీడీపీ రాష్ట్ర యువత చైర్మన్ రామకృష్ణ, ఓవర్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ చౌదరి, సువర్ణ కుటీర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ బాలు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం గుంటూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ రాము నాయక్, కొండా నాయక్, ఏడుకొండల నాయక్, కొండా నాయక్, ఎల్ఐసి బర్మా నాయక్, ప్రతి తండా పెద్దలు, యువత, బంజారా సోదరులు ప్రతి ఒక్కరి కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొన్నారు. గారికి హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాంబాబు అభినందిస్తున్నందుకు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి నేను కూడా చూస్తున్నాను. సొంత ఊరిలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకమైన విషయం. అలాగనే బంజారా వాళ్ళకే నేను స్కాలర్షిప్లు ఇస్తానన్నా మన వాళ్ళంతా వెనకబడి ఉన్నారు. కథ తూజుమడానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు మిత్రులు. మరి సత్యనారాయణ గారు గెలవడం జరిగింది. మావ, నీకు హృదయపూర్వక అభినందనలు మావయ్య గారు.